పంచామృతంలో దాగి ఉన్న ఔషధ గుణాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. హిందూ సంస్కృతి ఆచారాల ప్రకారం ఏ శుభకార్యం వచ్చినా ఆ కార్యములో పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వస్తే పంచామృతాలు అక్కడే ఉంటాయి. మనం గుడిలోకి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ప్రసాదంగా కొబ్బరి నీళ్లను ఇస్తారు. వీటితో పాటు మనం పంచామృతాన్ని స్వీకరిస్తాం. పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల కొన్ని దోషాలు సవరింపబడతాయని సూచిస్తారు కొందరు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దీన్ని బట్టి మనం ఈ పంచామృత ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. పంచామృతం అంటే స్వచ్ఛమైన ఆవు పాలు, తీపిగా ఉన్న పెరుగు, స్వచ్ఛమైన నెయ్యి, తేనె, చక్కెర మిశ్రమమే ఈ పంచామృతం. భక్తికరమైన విషయాలను పక్కన పెడితే ఈ పంచామృతంలో ఉన్న 5 పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయి. అది ఎలాగో ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆవు పాలు. ఆవులను గోమాత అని పూజిస్తారు. ఎందుకంటే ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి, ఎంతో శ్రేష్టమైనవి కూడా. గేదె పాలలో ఏ విధంగా అయితే కాల్షియం ఉంటుందో అదే విధంగా ఆవులలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవు పాలు తొందరగా జీర్ణమవుతాయి. చిన్న పిల్లల్లోనూ పెద్ద పిల్లల్లోనూ ఈ ఆవు పాలు ఎముకల పెరుగుదలకు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలను అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారని పరిశోధనలో వెల్లడైంది. పాలలో ఉన్న విటమిన్ ఏ త్వరగా అంధత్వం రాకుండా నివారిస్తుంది. పెరుగులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. పెరుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారికి పెరుగు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం ఉంది. ప్రతిరోజు ఉదయం పూట పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు కూడా పెరుగుతో అన్నం తినే పొలం పనులకు వెళ్లేవారు. నెయ్యి. మేధాశక్తిని పెంపొందించడంలో నెయ్యి అగ్రతాంబూలం. ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుతాయి. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. తేనె. కొన్ని తరాల నుంచి మానవులు తేనెను పౌషకాహారంగానే ఉపయోగిస్తున్నారు. ఇది సూక్ష్మజీవులతో శక్తివంతంగా పోరాడటమే కాక ఎటువంటి ఇన్ఫెక్షన్లు రానివ్వకుండా మనల్ని కాపాడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. జీర్ణకోశానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. చర్మ సౌందర్య సాధనంగా కూడా తేనెను ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్ర పోషిస్తుంది. ఇకపోతే చక్కెర మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. దీన్ని బట్టి ఇన్ని సుగుణాలున్న ఈ 5 కలయికతో తయారైన పంచామృతం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.